బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సీజన్లో పాల్గొనే వారెవరు అనే దానిపై రోజుకో వార్త టీటౌన్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా మిర్యాలగూడకు చెందిన అమృత ప్రణయ్ ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి రానున్నారనే ప్రచారం జరుగుతుంది. ఆగస్టు చివరి వారంలో 8వ సీజన్ ప్రారంభం కానుందని తెలుస్తుండగా ఈ సీజన్లో అమృత ప్రణయ్ కంటెస్టెంట్ గా రానుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. వాస్తవానికి అమృత గతంలోనే సినిమాలోకి వస్తుందని ప్రచారం జరిగినా అలాంటిదేమీ జరగలేదు. తాజాగా బిగ్ బాస్ లోకి అమృత రానున్నట్లు ప్రచారం చేస్తుండగా దీనిపై ఆఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. కొత్త సీజన్ కు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా ప్రస్తుతం కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే హోస్ట్ గా వ్యవహరించబోతున్న కింగ్ నాగార్జున ఈసారి బిగ్ బాస్ కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. దాదాపు 30 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. గత సీజన్ లో ఈ స్టార్ హీరోకి బిగ్ బాస్ షోను హోస్ట్ చేసినందుకు గాను 20 కోట్లు చెల్లించారు. అయితే తాజా సీజన్ బిగ్ బాస్ కోసం ఆయన ఏకంగా తన పారితోషికాన్ని 10 కోట్లు పెంచి 30 కోట్లు రౌండ్ ఫిగర్ వసూలు చేయడం అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే నిజానికి ఈ విషయంపై ఇంకా అఫీషియల్ గా ఎలాంటి సమాచారం లేదు. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రియాలిటీ షో ఆగస్టు చివరి వారంలో ప్రసారం కానుంది. 8వ సీజన్ కూడా అక్కినేని నాగార్జున మరోసారి హోస్ట్ చేయనున్నారు. అయితే షో సీజన్ కోసం నాగార్జున ఎంత పారితోషికం వసూలు చేస్తున్నాడనే చర్చ ఇప్పుడు మొదలైంది. అయితే ఇటీవల కాలంలో నాకు పెద్దగా సినిమాలు చేయట్లేదు, కానీ ఏడాది మొదట్లో నా సమ్మిరంగ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అక్కినేని ఫ్యాన్స్ ను అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అలాగే కుబేర వంటి సినిమాతో ఆయన బిజీగా ఉండటం ఇప్పటికీ ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి నిదర్శనం. తాజాగా రజనీకాంత్ కు నాకు విలన్ గా నటించబోతున్నాడనే ప్రచారం జోరుగా నడుస్తుంది. అందుకే నాగార్జున 10 కోట్ల డిమాండ్ చేశారని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో బిగ్ నచ్చ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.